ఎవరైనా ఏదైనా కేసులో ఇరుక్కున్నప్పుడు త్వరగా బెయిల్ రావడానికి మంచి లాయర్ని పెట్టుకుంటారు. కానీ ఒక కేసులో నిందితుడికి బెయిల్ రావాలని అతడి బంధువులు ఏకంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఫోటో పెట్టి అర్ధరాత్రి శ్మశానంలో క్షుద్ర పూజలు చేశారు. ఈ విచిత్ర ఘటన ఛత్తీస్గఢ్లో జరిగింది. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లా సిపాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవ్రీ గ్రామంలో కొన్ని రోజుల క్రితం పియాన్షు బోలే అనే వ్యక్తి మరికొందరు కలిసి స్థానికంగా ఉండే ఒక వ్యక్తిపై కత్తితో ఘోరంగా దాడి చేశారు. ఈ కత్తిపోటు కేసులో పోలీసులు ప్రియాన్షు బోలేతో పాటు అతని అనుచరులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో ఉన్న మిగతా నిందితులకు ఇప్పటికే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రధాన నిందితుడైన ప్రియాన్షు బోలే బెయిల్ పిటిషన్ మాత్రం ఛత్తీస్గఢ్ హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఈ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ సిన్హా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణలో ఉంది. కోర్టు ద్వారా సహజంగా బెయిల్ వచ్చే అవకాశం లేకపోవడమో లేదా మూఢనమ్మకాలో తెలియదు, కానీ ప్రియాన్షుకు ఎలాగైనా బెయిల్ రావాలని అతడి బంధువులు తాంత్రిక పూజల వైపు మళ్లారు. ప్రియాన్షు బంధువైన రిషికేష్ కుమార్తో పాటు మరో ముగ్గురు కలిసి గ్రామానికి చివర్లో ఉన్న శ్మశాన వాటికకు వెళ్లారు. అక్కడ పూజలు జరుపుతూ ఉండగా గమనించిన స్థానికులకు అనుమానం వచ్చింది. నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని గ్రామస్తులు నిఘా పెట్టారు. మరుసటి రోజు అర్ధరాత్రి కూడా ఆ ముఠా శ్మశానంలోకి వెళ్లి పూజలు ప్రారంభించింది. ఇది గమనించిన గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. గ్రామస్తులను చూసి ముగ్గురు నిందితులు చీకట్లోకి పారిపోగా రిషికేష్ కుమార్ అనే వ్యక్తి మాత్రం పట్టుబడ్డాడు. గ్రామస్తులు వెంటనే సిపాట్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు అక్కడున్న దృశ్యం చూసి మైండ్ బ్లాంక్ అయింది. క్షుద్ర పూజలు చేసిన ప్రదేశంలో ఛత్తీస్గఢ్ హైకోర్టు సీజే జస్టిస్ రమేష్ సిన్హా ఫోటో ప్రత్యక్షమైంది. ఆ ఫోటోతో పాటు నిందితుడు ప్రియాన్షు బోలే ఫోటో, దారిలో గాయపడిన బాధితుడి ఫోటోను కూడా అక్కడి నుంచి పూజ నిర్వహించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఫోటో పెట్టి క్షుద్ర పూజలు చేస్తే బెయిల్ మంజూరవుతుంది అనే విపరీతమైన మూఢనమ్మకంతోనే వాళ్లు ఈ పని చేసినట్టు తేలింది. పోలీసులు పూజా సామగ్రితో పాటు అక్కడున్న ఫోటోలు స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తులకు దొరికిన రిషికేష్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మిగతా ముగ్గురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. న్యాయస్థానాలు, న్యాయమూర్తుల వ్యవస్థపై ఇలాంటి క్షుద్ర పూజల ప్రయత్నాలు చేయడం పట్ల స్థానికులు, న్యాయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది.